సెమెన్ ఫ్రీజింగ్ స్పర్మ్ శాంపిల్స్ ఫ్రీజ్ చేసుకున్న స్పర్మ్ శాంపుల్ మళ్ళీ వాడితే బాగుంటుందా? ఫస్ట్ క్వశ్చన్. 100% స్పర్మ్ శాంపుల్ బాగుంటుందండి, మీకు ఎలాంటి రకమైన డౌట్ అవసరం లేదు. కొన్ని ఇయర్స్ తరబడి మనం స్పర్మ్ శాంపుల్ ఫ్రీజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కపుల్ ఉన్నారు. ఐ జస్ట్ వాంట్ టు గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఒక కపుల్ ఉన్నారు. హస్బెండ్ ఎవ్రీ టైమ్ అబ్రాడ్ లోనే వర్క్ చేస్తారు, వైఫ్ మాత్రం ఇండియాలో ఉందనుకోండి. హస్బెండ్ ఒక్కసారి వెళ్ళారంటే మళ్ళీ 2 years దాకా వీసా లేదు. అంతవరకు షీ మేబీ ఆల్రెడీ 34 or 35. హస్బెండే తను వచ్చినప్పుడు ఒక 2 to 3 శాంపిల్స్ ఫ్రీజింగ్ లో పెట్టుకుని వెళ్ళారంటే మనము వీ కెన్ హెల్ప్ హర్ గెట్ ప్రెగ్నెంట్. సో ఇది ఎట్లా అంటే, స్పర్మ్ శాంపుల్ హస్బెండ్ ది ఫ్రీజ్ చేస్తాము, మంచి కౌంట్ మోటిలిటీ ఉన్న స్పర్మ్స్ ని మనం సపరేట్ గా ఐడెంటిఫై చేసి వాటిని ఒక వయల్లో ఒక చిన్న ట్యూబ్ లాగా ఉంటదండి, దాంట్లో స్పర్మ్ శాంపిల్స్ పెట్టి లిక్విడ్ నైట్రోజన్ దాంట్లో ట్యాంక్ లో ఫ్రీజ్ చేస్తాం అనమాట. ఈ శాంపుల్ ని మీరు 3-4 years తర్వాత వచ్చి స్పర్మ్ శాంపుల్ బయటికి తీసి మళ్ళీ మనం మెల్ట్ చేస్తాం కదండి, ఎగ్జాక్ట్లీ ఫ్రీజ్ చేసిన టైంలో ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. దిస్ ఎంటైర్లీ డిపెండ్స్ అపాన్ ద ల్యాబ్. ల్యాబ్ లో ఎయిర్ క్వాలిటీ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత మంచి ఫెసిలిటీ ఉంది, దాన్ని బట్టి డిఫరెంట్ ల్యాబ్స్ కి డిఫరెంట్ ఉంటది అనమాట. సో అవర్స్ ఇస్ ద వరల్డ్ క్లాస్ ల్యాబ్ కాబట్టి మనలో స్పర్మ్ ఫ్రీజింగ్, ఊసైడ్ ఫ్రీజింగ్ అన్ని కూడా చేస్తున్నాము. సో ఇలాంటి కపుల్, దూరంగా ఉంటున్న కపుల్, వాళ్ళు హస్బెండ్ లేకుండా కూడా షీ క్యాన్ గెట్ ప్రెగ్నెంట్.